హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా. నా యూట్యూబ్ నేమ్ వచ్చి రషీదా కిచెన్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దూపుడు గొర్రె కూర వండుతున్నాను. తలకాయ అన్నమాట. నేను తలకాయ ఫస్ట్ యాడ్ చేశాను, చూసారు కదా. అది మనకి కొండల్లో పెరుగుతుంది. మనకి దసరా అయిన తర్వాత తీసుకొచ్చి అమ్ముతారు వాళ్ళు. ఇయర్లో ఒక 2-3 సార్లైనా తింటాం మేము. అది చాలా బలం. మనం ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోదాం. మీకు కావాలంటే చూసి నేర్చుకోండి. నేనైతే పెద్ద కుక్కర్ తీసుకున్నాను, ఎందుకంటే అది చాలా పెద్ద తలకాయ కదా. అది తలకాయ కూర తినడం వల్ల మనకి కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ నేను కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొంచెం గరం మసాలా సామాన్లు వేసుకున్నాను. ఏం కాదు, 4 లవంగాలు, బిర్యానీ ఆకు, జాజి పువ్వు, జాపత్రి చిన్నది వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను నేను. మీకు మసాలా నేను సరిగ్గా చూపించలేదని నాకు డౌట్ వచ్చి నేను గిన్నెలో చూపిస్తున్నాను. చిన్న చెక్క ముక్క వేసుకున్నాను, ఎక్కువ వేసుకోకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ వేసుకున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా కలుపుకోండి. కొంచెం వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక 5 నిమిషాలైనా వేపుతాను నేను, పచ్చివాసన పోయే వరకును. అదిగో అలాంటి పువ్వులు 2 వేసుకున్నాను నేను. అనాస్ పువ్వు అంటారు దాన్ని. తర్వాత జీలకర్ర, ధనియా కలిపి పౌడర్ చేసుకున్న పౌడర్ అది. ఇది మటన్ మసాలా అండ్ గరం మసాలా రెండును. చికెన్ మసాలా కాదు, మటన్ మసాలా, గరం మసాలా. బాగా కలుపుకోవాలి. కలిపి మనకి వేగాలి. అన్ని మసాలాలు, స్పైసెస్ అన్నీ బాగా వేగాలి. మూత పెట్టి 2 నిమిషాలు వేగనిచ్చాను నేనైతే. చూడండి, వేగుతున్నాయి మనకి బాగా. ఉల్లిపాయలు మనకి ఏమీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అవ్వక్కర్లేదు. నేను ఉల్లిపాయలు కూడా పెద్దవే కోసుకున్నాను. ఒక బౌల్ నిండా వేసుకున్నా. ఇదిగో ఇదే తలకాయ. మనకి తలకాయ ఉప్పేసి మనం చాలా శుభ్రంగా కడుక్కోవాలి. నేనైతే చాలాసేపు కడిగాను. మనకు వాళ్ళే మొత్తం క్లీన్ చేసి ఇస్తారు మనకి. ఆ మసాలాల్లో మనం తలకాయ కూడా మనం వేయించుకోవాలి బాగా. దూపుడు గొర్రె అంటారు. మనకి డిసెంబర్లో, న్యూ ఇయర్కి, మళ్ళీ సంక్రాంతికి అమ్ముతారు ఆయన. అంతే ఇయర్ అంతట్లో. నేను మీకు కావాలంటే చెప్పండి, నేను ఆయన నెంబరు మెన్షన్ చేస్తాను నేను. బాగా వేయించుకోవాలి. నేను అసలు వాటర్ వేయలేదు. మనం 2 నిమిషాలు మూత పెడితే అందులోంచి కొన్ని వాటర్ వస్తాయి మనకి. బాగా నేను అసలు గరిటెతో తిప్పలేకపోతున్నాను.
మనకి కూర ఎప్పుడు వేయించుకోవడంలో ఉంటుంది. కారం ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. కొంచెం మగ్గిన తర్వాత కారం వేసి బాగా కలుపుకుంటాను నేను. వేయించుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టాను అలాగా మగ్గడానికి. నాకు కూరలోంచి లైట్గా వాటర్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను 2 కప్పుల నిండా వాటర్ వేసుకొని ఒక 5 to 6 విజిల్స్ ఇస్తాను. అసలు వాటర్ వైట్గా ఉందేంటి అనుకుంటారేమో. నేను గసగసాలు నూరిన తర్వాత అది నేను వేస్ట్ చేయడం ఎందుకని కొంచెం వాటర్ కలిపాను దాంట్లోని మిక్సీలో. నేను 2 కప్పులు వేసుకున్నాను వాటర్ వేసి బాగా కలుపుకొని 5 విజిల్స్ వచ్చే వరకు మనం అలా వదిలేయాలి. నాకు కూర అయితే చాలా ముదరగా ఉందని చెప్పి నేనైతే ఒక 10 విజిల్స్ అయినా ఇచ్చాను. మీకు లేత తలకాయ అయితే అన్ని విజిల్స్ అవసరం లేదు. ఫస్ట్ 5 ఇచ్చాను నేను. 5 ఇచ్చిన తర్వాత చూశాను నేను. నాకైతే ఉడకలేనట్టు అనిపించింది. మీరు సాల్ట్ అసలు యాడ్ చేయకండి. ఫస్టే అస్సలు అవ్వదు మీకు. ఒక 5 విజిల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇంకొక 5 విజిల్స్ ఇచ్చుకోండి. చూసారు కదా, మీకు దగ్గరగా చూపిస్తున్నాను వీడియో. నేను ఇప్పుడు గసగసాలు నూరి పెట్టుకున్నది లిక్విడ్ వేస్తున్నాను. పేస్ట్ అన్నమాట అది. నేను అదే బౌల్లో కొంచెం వాటర్ వేసి కలిపి మళ్ళీ వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. నేను అసలు ఒక ముక్క తీసి ఉడికిందో లేదో మీకు చూపిస్తున్నాను చూడండి. అస్సలు ఉడకలేదు నాకైతే. కొంచెం కొత్తిమీర వేసి నేను మళ్ళీ విజిల్స్కి పెట్టుకుంటాను. నేను కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను నేను. మళ్ళీ ఇంకొక 5 విజిల్స్ రానిస్తాను నేను. 5 విజిల్స్ వచ్చేసింది ఇప్పుడు నాకు. ఒకసారి కూర ఎలా ఉందో చూసుకుందాం. కూర మనకి బాగా దగ్గరగా అయ్యింది. మనకి గసగసాలు పేస్ట్ వేస్తే కూర చాలా కమ్మగా ఉంటుంది. మనకి గ్రేవీ కూడా బాగా వస్తుంది థిక్గాను. చూసారా కూర ఎంత బాగుందో. నేను సాల్ట్ చూసుకుంటున్నాను. సూపర్గా ఉంది. నేను ముక్క కూడా మీకు చూపిస్తాను అయ్యిందో లేదో అన్నది. వేడివేడిగా ఉంది కదా, చేయి కాలుతుందన్నమాట నాకు. అయిపోయింది, ముక్క విడిపోతుంది. ఇంకా మనకి కూర అయిపోయినట్టే. మనకి గ్రేవీ ఎంత కావాలో చూసి
అంతకి మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. 4 పచ్చిమిరపకాయలు వేసాను నేను. కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసాను నేను. చూడండి కూర బాగా ఉడకాలి మనకి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది నాకు. ఇంకా ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టే. ఇంకా మనకి మీకు గ్రేవీ ఎంత చిక్కగా కావాలో చూసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను ఆ కర్రీ అయితే రైస్లోకి తిన్నాం, పరోటాలకు కూడా తిన్నాం మేము. పైన ఆయిల్ వస్తుంది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఆఫ్ చేసుకొని నేను ఒక బౌల్లో తీసుకుంటాను కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈరోజు సండే కదా, మీరు కూడా ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్.